బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ బీహార్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 202 సీట్లు గెలుచుకుని విజయ దుందుబి మోగించి 10వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకు ఇంతలా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని బీహారీలు తిరస్కరించారని రీసెర్చ్ చేస్తే అందుకు 1 నుంచి 100 వరకు ఒకటే కారణం కనబడుతుంది. అదే జంగిల్ రాజ్ అంటే ఆటవిక రాజ్యం. లాలూ రబ్రీ దేవులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చేసిన రౌడీయిజం, గూండాయిజం, అరాచకాలు ఇప్పటికీ బీహారీల కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేలాగా జంగిల్ రాజ్ అంటే ఏమిటో చెప్పాలి అంటే 2019 నుంచి 2024 వరకు జగన్ రాజ్ చేసిన పరిపాలననే జంగిల్ రాజ్ అంటారు. జంగిల్ రాజులో ఆడవాళ్లకు భద్రత ఉండదు, మగవారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు, అభివృద్ధి అనే మాటే ఉండదు. రౌడీయిజం, గూండాయిజం, ఫ్యాక్షనిజం పెరిగిపోయి ప్రజాస్వామ్యం కనుమరుగవుతుంది. ఇదంతా ఏంది అని ఎదిరిస్తే ఏసేస్తారు, ప్రశ్నిస్తే పాతేస్తారు, కుదరకపోతే జైల్లో పెట్టేస్తారు. వీటన్నిటికీ విరుగుడు ఏంటంటే ఎన్డీఏ ఈ మందును ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో కనుక్కున్నారు.